త్రినాథరావు గారు ఏమండి సార్, ఇందాక హీరో గారు కూడా అన్నారు రిలీజ్ కష్టాలు చాలా చూసాం, మా అందరికన్నా త్రినాథరావు గారు చాలా ఇబ్బంది పడ్డారు ఈ సినిమా విషయంలోని. లైక్ అంటే మీరు ముందు ఒక డేట్ వేశారు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు, థియేటర్స్ ఇష్యూ కూడా ఆయన కూడా అంటున్నారు. సో థియేటర్స్ ఇష్యూ మెయిన్గా ఉందండి. మీరు ఇందాక థియేటర్స్కి రావట్లేదు అంటున్నారు. అందుకే నేను మాట్లాడిన థియేటర్స్ ఇష్యూ అనలా. థియేటర్స్ ఒకవేళ ఎక్కువ ఇచ్చినా అన్ని థియేటర్లో రిలీజ్ చేయలేని పరిస్థితి మాది అన్న. సో థియేటర్స్ ఇష్యూ అనలా. సో ఒకవేళ థియేటర్స్ ఇచ్చినా అన్ని థియేటర్లో చేయలేని పరిస్థితి. మన స్టామినా అంతే. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మించి చేశాను అనుకోండి, మళ్ళీ మూర్తి గారు సేమ్ క్వశ్చన్ అడుగుతారు, మీకు తెలిసి కూడా మీరు అన్ని థియేటర్లు ఎందుకు వేయించారండి అని. మళ్ళీ నేను అప్పుడు ఏం సమాధానం చెప్పాలి? సో ఇందాక మీరు మాట్లాడుతూ థియేటర్స్కి జనాలు రావట్లేదు, అది నిజం. షోస్ నేను షూటింగ్స్కి వెళ్తున్నా కదా, షూటింగ్స్ నైట్ షూట్లు అవుతున్నాయి. అసలు ఈ నైట్ పూట పోలీసులు రౌండ్స్కి వెళ్తారు సిటీ అంతా, టౌన్ అంతా. అలా మీరు వాళ్ళు తిరుగుతారు కదా అక్కడ షూటింగ్ స్పాట్లోకి. సరదాగా ఊరికి ఇక్కడ షూటింగ్ అవుతుంటే కాలక్షేపం కోసం ఒక 5-10 నిమిషాలు, ఊర్లో పోలీసులు అందరం సరదా ఫ్రెండ్లీగా ఉంటారు కదా, ఒక 10 నిమిషాలు కాలక్షేపం కోసం కూర్చొని వస్తుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, అసలు సినిమాలు వేయట్లేదండి సెకండ్ షోలు, మేము థియేటర్స్కి రౌండ్స్కి వెళ్ళేటప్పుడే క్లోజ్ అయ్యి ఉంటున్నాయి, వేయట్లేదు అని. అలాగని తర్వాత నేను కూడా వెళ్ళాను, అసలు పడట్లేదు, ఏ షోలు పడట్లేదు. పాపం ఆ థియేటర్ ఓనర్స్ వాళ్ళు కూడా, నేను వెళ్తే జనరల్గా డైరెక్టర్ కదా, ఓనర్ ఏదో ఒకటి షేర్ చేసుకుంటారు వాళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ, అలా కూడా చెప్తున్నారు. అంటే సో ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో థియేటర్కి రావట్లేదు, అదేంటో అర్థం కావట్లేదు అసలు. నిజంగా అండి సెకండ్ షోలో వేయట్లేదు, ఏ ఊర్లో వేయట్లేదు. అది కంటెంట్ మీద డిపెండెన్సీ కూడా ఉంది. అదే నేను మీకు అది కూడా చెప్పా ఇందాక, మీరు సమంగా వినలేదు, నేను అది కూడా చెప్పా. అంటిల్ అన్లెస్ మన కంటెంట్తో బాగా అట్రాక్ట్ చేసినా సరే అది కొన్ని రోజులే ఉంటుంది. సో దాని తర్వాత మరలా అలా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం క్రికెట్ మ్యాచ్లు ఒకటి వస్తున్నాయి బాగా. సో క్రికెట్ మ్యాచ్లు ఎక్కువ చూస్తున్నారు, థియేటర్కి రావట్లేదు, ఎక్కువ ఇంట్లోనే కూర్చుంటున్నారు. సో మ్యాక్సిమం మనం ఏదో ఊరికనే ఇక్కడ మీరు నన్ను రైట్ చేయడానికి క్వశ్చన్లు అడగడం, నేను ఏదో చెప్పడం, ఈ మన మధ్య కాలక్షేపం బాగానే ఉంటుంది. కానీ రియాలిటీస్కి వెళ్తే అక్కడ ఎవరు థియేటర్కి రావట్లేదు ఎవరు. సో 100% ఇది నేను కళ్ళతో చూసా. ఇక ఇంచుమించుగా 4 రోజుల నుంచి బయటే షూటింగ్ చేస్తున్నా, 1 మంత్ నుంచి అన్ని థియేటర్కి వెళ్ళి చూస్తున్నా, ఏంద్రా పరిస్థితి అనిపించింది. ఏంటి ఇలా ఉంటే ఏంటి పరిస్థితి, అదేంటి కంటెంట్ మనం అలా అనుకున్నాం, బాబోయ్ దీనికి ఎంత ఖర్చు పెట్టారు అనుకున్నాం, దీనిలో ఇది అనుకున్నాం, ఇక్కడ ఏంటి ఎవరు లేరు, ఇలా పాపం అనుకున్నా నాకే అనిపించింది. సో అందుకని ఇందాక నేను రిక్వెస్ట్ చేసింది అదే, థియేటర్కి రండి అని అంత గట్టిగా ఎందుకు అరిచానంటే రమ్మని చెప్పడం కోసం నా ప్రయత్నం అది.